నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని గాంధీ చౌక్ నందు గాంధీ విగ్రహానికి మంత్రి ఫరూక్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, డిఆర్ఓ పద్మజ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని అవలంబించి దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కులాలు, మతాలకు, పార్టీలకు అతీతంగా నేడు మహాత్మా గాంధీ జన్మదినాన్ని జరుపుకుంటున్నామన్నారు. జాతిపిత ఆదర్శాలను ఆదర్శంగా తీసుకుని చేపడుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను అమలు చేస్తూ దేశాన్ని, రాష్ట్రాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారని, పౌరులందరూ కూడా స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగస్వాములై స్వచ్ఛ పట్టణాలు, గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు మహాత్మా గాంధీ జయంతి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా మనం ఇక్కడ నంద్యాలలో గౌరవ మంత్రివర్యులు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, మిగతా ప్రజాప్రతినిధులందరూ ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆహ్వానించదగ్గ విషయం. ఒక్కసారిగా ఒక మహానేత గురించి మనము మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోరుబందర్లో జన్మించినాడు మహాత్మా గాంధీ. ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన విధానాలు మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరమే ఉంది. ఒక్కసారి ఒక్క మాట చెప్పాడంటే ఆ మాట కోసము ఎంతవరకైనా, ఎంత కష్టమైనా అదరక బెదరక కంటిన్యూగా దానికోసం నిలబడిన వ్యక్తి. సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతదేశం నుంచి పారదోలిన మహానేత. అది అహింస అనే ఒక ఆయుధంతో, అహింస అనే ఒక సిద్ధాంతంతో తీసుకుని వచ్చిన వ్యక్తి. ఈ రోజుల్లో ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి వ్యక్తి గుర్తించుకోదగ్గ విషయం ఏమంటే, మహాత్మా గాంధీ విధానం ఏమి అంటే, ఎవరైనా సరే ఒక్క చెంపకు కొడితే మేము శాంతిగా ఉండి ఇంకో చెంప చూపెట్టవలసిందిగా ఉపదేశించిన వ్యక్తి. ఈ రోజుల్లో అటువంటివి ఎన్నో కొరవడినాయి. ఈ రోజు ఈ శుభ సందర్భంగా అయినా సరే, ఆయన జయంతి సందర్భంగా అయినా సరే, ఆయన కార్యక్రమాలను, ఆయన అహింసా సిద్ధాంతాన్ని నేర్చుకొని మనమందరము హిందువులము, ముస్లింలము, క్రిస్టియన్లము అందరము కలిసి ఆయన దానికోసం అని చెప్పేసి, ఆయన ఆశయాల కోసం అని చేసి ముందుకు పోవాల్సిన అవసరమే ఉంది. అలాగే మనకందరికీ తెలుసు, భారతదేశం అంతా స్వచ్ఛత, శుభ్రత కోసం అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రాం చేస్తా ఉన్నాము. దాన్ని కూడా నంద్యాలను కూడా క్లీన్ అండ్ గ్రీన్ గా మనమందరము, ప్రజలందరము దాన్ని పాటించి స్వచ్ఛగా, శుభ్రతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకుంటూ మరొకసారి మహాత్మా గాంధీ గారికి, లాల్ బహదూర్ శాస్త్రి గారికి నేను ఒకసారి మననం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. మహాత్మా గాంధీ గారు ఒక వ్యక్తిగా వచ్చి భారతదేశంలో ఒక శక్తిగా సామాన్య జనాలందరినీ కలుపుకొని పోయి స్వాతంత్ర్యానికి ఏ విధంగా కృషి చేశారో మనందరికీ తెలుసు. ఈ రోజు మనం నంద్యాల పట్టణంలో ఘన నివాళులు అర్పించుకున్నాము. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎంతో నిరాడంబరులు, నిగర్వి, స్వాతంత్ర సమర యోధులు. వారికి కూడా నివాళులు అర్పించాము. మనము ఇందులో భాగంగా గాంధీ గారు స్వచ్ఛతకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనందరికీ తెలుసు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేర మనం స్వచ్ఛతా హీ సేవా యాక్టివిటీస్ మనం చేసుకున్నాం. స్వభావ్ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత అన్న కాన్సెప్ట్ తో ప్రజలందరూ ఇందులో భాగస్వాములు అయ్యారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుంచి నడిపించారు. వారికి కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన మహాత్మా గారి జయంతి శుభాకాంక్షలు, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి శుభాకాంక్షలు తెలియజేసుకోవాలకు అఖండ నివాళులు అర్పించుకుంటూ ఏదైతే వారు దేశం పట్ల భావంతో కృషి ఈ రోజు మనకు ఈ స్వాతంత్రం అందించి ఈ దేశాన్ని మనకు స్వేచ్ఛగా బ్రతికే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ అడుగుజాడలో నడుచు దేశం పట్ల మన
ఊరి పట్ల ఎంతో శ్రద్ధతో దేశభక్తితో మన ఒకటంటే మహాత్మా జయంతి సందర్భంగా గత 15-20 రోజులు మనము సేవా కార్యక్రమాన్ని చేసి ప్రజాప్రతినిధులు మరియు ప్రజలందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరము తనంతో ముందుగా తెలియజేసుకుంటూ అలాగే ఏదైనా ఊరి చేసిన రోజే మనం అందరూ భవిష్యత్తు రాబోయే తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇస్తామనే ఒక మంచి కాన్సెప్ట్ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గాంధీ జయంతి శుభాకాంక్షలు. ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మహాత్మా గాంధీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు పూజ్య బాపూజీ గాంధీ మహాత్ములు గారి జయంతి సందర్భంగా నంద్యాల టౌన్ మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశంలోని ప్రజలతో పాటు నంద్యాల ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. గాంధీ మహాత్ముడి 155వ జయంతి అహింసా మార్గంలో వారు మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. వారికి ధన్యవాదాలు. ఈరోజు గాంధీ చౌక్ నందు గల గాంధీ విగ్రహం దగ్గరికి నంద్యాలలో ఉన్న ఆర్యవైశ్య సంఘాలు అందరూ ఒకటిగా వచ్చి గాంధీ మహాత్మునికి పూలమాల వేసి అర్పించడం జరిగినది. నంద్యాల పట్టణంలోని గాంధీ గారి విగ్రహానికి ఈరోజు పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి 155వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. మా వారి పేరు రామాంజనేయులు. మేము 2012 నుండి ధ్యానం చేసి శాకాహార ర్యాలీలు చేస్తూ సర్వ ప్రాణి సుఖనోభవంతు అంటూ మరి గాంధీ మహాత్ముని అడుగుడు జాడల్లో మా పత్రిజీ గురుదేవులు అందించిన శ్వాస మీద ధ్యాస విద్య, మరి ప్రతి జీవి ఆనందంగా జీవించబడాలనే సదుద్దేశంతో ఏ జీవి హింసించరాదు, చంపరాదు, భక్షించరాదు, మానవుడు మాధవుడు కావాలనే సదుద్దేశంతో మన నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో మరి ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి మహాకరణ శాకాహార ర్యాలీతో పిల్లడు మాస్టర్లు, సీనియర్ మాస్టర్స్, మరి ఎంతో మంది మాస్టర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ధర్మాన్ని, సత్యాన్ని బోధ చేయడానికి, అహింసా ధర్మాన్ని మరి బోధ చేయడానికి తరలి వచ్చారు. నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ లో అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ సద్భావన శాకాహార ర్యాలీ చేయడం జరుగుతున్నది. ఇందులో భారీ ఎత్తున శాకాహారులందరూ పాల్గొన్నారు. కాబట్టి ఈ సభను, ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుకుంటుంటూ ధ్యానం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మీ ముందుకు వచ్చి మరీ విజ్ఞప్తి చేస్తుంది. ఈ రోజు మనందరము అనారోగ్య సమస్యలతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ, సంబంధ బాంధవ్యాల సమస్యలతోనూ, సకాలంలో వర్షాలు లేక ఉంటే అతివృష్టి లేదంటే అనావృష్టి, ఈ అన్నిటి ఇబ్బందుల కారణం, ఏకైక కారణం మనం మాంసాహారం భుజించడమే. ఎందుకంటే విశ్వ నియమాలకు అనుకూలంగా మనం జీవించడం లేదు కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితులు మనము అనుభవించాల్సి వస్తుంది. వీటికి అన్నింటికీ మూల కారణం మాంసాహారం భుజించడమే. మనం ఈ భూమి మీదకి ఎలా వచ్చామో అనేక జీవరాశులు కూడా అలాగే వచ్చాయి. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనది. అంతేకాని వాటిని చంపుకొని తినడం వల్ల ఆ పాప పరిహారం అంటే విశ్వ నియమం ఏంటి? మనం ఏది చేస్తే అది వస్తుంది. ఏ విత్తనం నాటితే అదే పంట కోసుకుంటాం. మరి ఈ మాంసాహారంతో ఎన్నో జీవరాశులను చంపుకు తింటున్నాం. మరి ఆ పాపమే మనలందరినీ ఈ విధంగా వేధిస్తుంది. కాబట్టి మిత్రులారా, దయచేసి మాంసాహారం మానేసి శాకాహారం ఎప్పుడైతే భుజిస్తామో సగం అనర్థాల నుంచి బయటపడతాము. నంద్యాల పట్టణం సంజీవనగర్లో వెలిసిన కోదండ రామాలయం మరియు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రేపటి నుండి 12వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని భగవత్ సేవా సమాజ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. వేడుకల్లో భాగంగా ప్రతిరోజు పంచామృత విధాన అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహించడం జరుగుతుందని భక్తాదులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని కోరారు. భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయం, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఈ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా 3/10/2023 నుంచి 12/3
12/10/2024 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఈ సందర్భంగా ప్రతినిత్యము స్వామివారికి పంచామృత విధాన అభిషేకాలు మరియు అర్చనలతో సహా సాయంత్రం 6 గంటలకు వేదిక అలంకార పూజ కూడా ఏర్పాటు చేయడమైనది. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ దసరా శరన్నవరాత్రులలో ప్రతినిత్యము ఒక అలంకారంతో కలిగిన అమ్మవారిని దర్శించి ఆ అమ్మవారి అనుగ్రహం పొందగలరు. దాని సందర్భంగా ఈరోజు ఈ శరన్నవరాత్రుల ఉత్సవ సంచిక కూడా విడుదల చేయడం జరిగినది. కావున ప్రతి ఒక్క భక్తుడు ఆ శరన్నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ దక్షిణాయనంలో చాలా పెద్ద పండుగ ఈ దసరా. ఈ ప్రతి దసరా శరన్నవరాత్ర ఉత్సవములలో శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎన్నో పూజలు మరియు ఎన్నో కార్యక్రమాలు చేపట్టున్నారు. అందులో భాగంగా శ్రీ క్రోధినామ సంవత్సర ఆశ్వయుజ మాసం, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని ఆశ్వయుజ శుద్ధ దశమి శనివారం వరకు అనగా ఈ మాసం 3/10/2024 నుంచి 12/10/2024 వరకు శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ దసరా ఉత్సవములు జరపబడుచున్నవి. భక్తులు ఎవరైనాను ఈ కార్యక్రమంలో ఈ పూజలలో పాల్గొనదలిచిన వారు ఆఫీస్ నందు మీ పేరు నమోదు చేసుకోవచ్చును. అదే విధంగా 3వ తారీఖు నుంచి అనగా రేపటి నుంచి ప్రతిరోజు అమ్మవారికి ఒక్కొక్క ఉత్సవము అనగా ఒక్కొక్క అలంకారముతో భగవత్ సేవా సమాజ్ వారు నిర్వహించుచున్నాము. ఈ నెల 4వ తేదీ నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో సింక్రియాన్ కన్సల్టింగ్ లిమిటెడ్ వారిచే కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ మేళా నిర్వాహకులు కళాశాల చైర్మన్ మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ ప్రతి ఏడాది నిర్వహిస్తున్న సింక్రియాన్ కన్సల్టింగ్ లిమిటెడ్ వారిచే ఈ సంవత్సరం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేళలో యుఎస్ బేస్డ్ అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూలకు 2019వ సంవత్సరం నుండి 2024వ సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువకులకి శుభవార్త. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సింక్రియాన్ అనే కంపెనీ వారు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడానికి ముందుకు రావడం జరిగింది. 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ స్టార్ట్ అవుతుంది. ఇది అమెరికన్ బేస్డ్ కంపెనీ. అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేయడానికి వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఎవరైనా కూడా ఏ డిగ్రీ ఉన్న వాళ్ళైనా కూడా బిఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ కానీ బీబీఏ బీసీఏ ఎవరైనా కూడాను ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. అలాగే గతంలో కూడా మా దగ్గర నుంచి చాలామంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అక్కడ జాబ్ చేస్తూ ఉన్నారు. మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నారు. అలాగే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ శాలరీ ఎన్హాన్స్మెంట్ కూడా చక్కగా ఇస్తూ రాత్రి ఒకవేళ పని చేస్తున్నట్లయితే రాత్రిపూట వాళ్ళే అకామిడేషన్ ఇవ్వటం కానీ లేదా ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. నేను లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ ఫంక్షన్ దానికి యానివర్సరీ ఫంక్షన్ కూడా వెళ్ళి వచ్చాను. చాలా గ్రాండ్గా చేయటం జరిగింది. మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి పిల్లలతో కూడా విచారించడం జరిగింది. చాలా బాగుంది, కంపెనీలో పనిచేయడానికి చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది అని చెప్పేసి పిల్లలు చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని సింక్రియాన్ కల్పిస్తూ ఉంది నంద్యాల వాసులకి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉద్యోగాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. ఈ జాబ్ మేళా సింక్రియాన్ కంపెనీకి సంబంధించినటువంటి వారు యుఎస్ అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగాలకు ఎంపిక చేయుటకై ఈ జాబ్ మేళా నిర్వహించబడుతూ ఉంది. ఈ జాబ్ మేళలో పాల్గొనబోయేటువంటి యువతీ యువకులు ఎనీ డిగ్రీ ఏదైనా ఒక డిగ్రీలో పూర్తి చేసినటువంటి వారై ఉండి 2019 నుండి 24 లోపు పాస్ అయినటువంటి వారందరూ కూడా ఇందులో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు సంబంధించి వారికి దాదాపు 20,000 రూపాయల వేతనము నెలకు లభించే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ అవకాశాన్ని
4వ తేదీ శుక్రవారం 9 గంటలకు మా శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించబడుతుంది. ఈ అవకాశాన్ని మా చైర్మన్ రామకృష్ణారెడ్డి సార్ గారు ఏర్పాటు చేశారు. దాన్ని యువతీ యువకులు నిరుద్యోగులు వినియోగించుకొని వారు ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని పొందాలని ఆశిస్తున్నాను. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల వారి ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన అనగా శుక్రవారం నాడు హైదరాబాద్కు సంబంధించినటువంటి సింక్రియాన్ కన్సల్టింగ్ లిమిటెడ్ అనేటువంటి ఆర్గనైజేషన్ వారిచే ప్లేస్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్కి 2019, 2020, 21, 22, 2023, 24 సంవత్సరంలో డిగ్రీ ఏదైనా అనగా BA, BCom, BSc, BCA, BBA పాస్ అయినటువంటి విద్యార్థులు ఈ యొక్క ప్లేస్మెంట్ డ్రైవ్కి అర్హులు. గత 4-5 సంవత్సరాలుగా ఈ సింక్రియాన్ కన్సల్టింగ్ ఆర్గనైజేషన్ వారు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్రతి సంవత్సరం ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతోంది. కావున ఈ నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ ఈ యొక్క ప్లేస్మెంట్ డ్రైవ్లో పాల్గొనవలసిందిగా మేము కోరుతున్నాం. నంద్యాల జిల్లా గోస్పాడ్ మండలం కానాలపల్లె గ్రామానికి చెందిన అన్నపూర్ణ పొదుపులక్ష్మి గ్రూప్ సభ్యులకు సదరు గ్రూప్ లీడర్ నాగేశ్వరమ్మ గ్రూప్ సభ్యులందరి సంతకాలను చేసి బ్యాంకు నుండి ₹1,00,000 కాజేసినట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా బాధిత గ్రూప్ సభ్యులు మరియు గ్రూప్ సెకండ్ లీడర్ కవిత మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా అన్నపూర్ణ గ్రూప్గా ఏర్పడి పొదుపు చేసుకుంటున్నామని తెలిపారు. అయితే తమ గ్రూప్ లీడర్గా ఉన్న నాగేశ్వరమ్మ ఆగస్టు నెల 8వ తేదీ గ్రూప్లోని 12 మంది సభ్యులు దొంగ సంతకాలు చేసి ₹1,00,000 కాజేసి తమను మోసం చేసిందని వాపోయారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు గ్రూప్ సభ్యులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. మాది గోస్పాడ్ మండలం కానాలపల్లె గ్రామం. మాది అన్నపూర్ణ పొదుపులచ్చి గ్రూపులో మా అమ్మ మా మరదలు కూడా ఉన్నారు. మా మరదలు సెకండ్ లీడర్గా పనిచేస్తుంది. ఈ గ్రూప్ది అప్పుడప్పుడు నేను కొద్ది లెక్కలు చూడమని చేస్తున్నాను. 20 ఏళ్ళ నుంచి గ్రూప్ నడుపుతున్నాను. కానీ 12 సంవత్సరాల కిందట ఒకటి పెండింగ్ పడి చెప్పి పొదుపు నిలబడిపోయింది. అప్పటి నుంచి పొదుపు కట్టడం లేదు. 12 సంవత్సరాల నుంచి పొదుపు నిలబడి దాన్ని క్యాన్సిల్ చేసినారు. క్యాన్సిల్ చేసిన తర్వాత దాని డాక్టర్ లోన్ బ్యాంక్ లోన్ తీసుకొచ్చుకున్నారు. బ్యాంక్ లోన్ తీసుకోవడం వలన అది కంతులు కట్టకుండా చాలా రోజులు పెండింగ్ పడింది. పడితే దానిలో పొదుపు డబ్బులు 70,000 ఉన్న దాన్ని కొన్ని కట్ చేసి దాని కంతులకు వేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఈ అంత కంతులు క్లోజ్ చేపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేసిన డబ్బులు దాంట్లో ₹1,00,000, తర్వాత పొదుపు డబ్బులు 25,000 ఉన్నాయి. మొత్తం ₹1,25,000 గాను మొదటి లీడరు జి నాగేశ్వరమ్మ అనే ఆమె పోయి ఫోర్జరీ సంతకాలు చేసి మొత్తం అందరి గ్రూప్ సభ్యులు కానీ సెకండ్ లీడర్ కానీ ఎవరికి తెలియకుండా, తర్వాత ఐక్య సంఘం అవతల సంఘము ఐక్య సంఘం రెండవది ఉంది, దాని విఏఓ చిన్న అనే తోడు ఈ ఫస్ట్ లీడరు జి నాగేశ్వరమ్మ ఇద్దరు కలిసిపోయి బ్యాంకుకి పోయి అది బ్యాంకులు కూడా వాళ్ళకు కూడా తెలియకుండా మేనేజర్ లేని రోజు ఫీల్డ్ ఆఫీసర్తో మాట్లాడుకొని డబ్బులు తెచ్చుకోవడం జరిగింది. అదే రోజు కూడా 8వ నెల 8వ తేదీ 2024లో అదే రోజు డ్రా చేసుకున్నారు. అదే రోజే బ్యాంకు నుంచి డబ్బులు కూడా తెచ్చుకోవడం జరిగింది. మాకు ఈరోజు తెలిసి మేము బ్యాంక్ అడగడం వలన బ్యాంక్ మేనేజర్ ఒప్పుకున్నాడు. ఇది మీరు ఏదైనా పోలీస్ కంప్లైంట్ అని కూడా మేము కూడా చెప్తామని చెప్పడం జరిగింది. దీనిపై వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ డబ్బులు కూడా ఇప్పించి అందరికి న్యాయం చేయాలని చెప్పి కోరుతారు. మాది కనాలపల్లి గ్రామం గోస్పాడ మండలము. ఈ అన్నపూర్ణ పొదుపులక్ష్మి గ్రూప్ లో మా భార్య కూడా సభ్యురాలే. ఇందులో మొదటి లీడర్ నాగేశ్వరమ్మ, రెండో లీడరు జి కవిత. వీళ్ళిద్దరు ప్రమేయంలో కవిత లేకుండానే నాగేశ్వరమ్మ ఒకటి పోయి ₹1,00,000 డ్రా చేయడం జరిగింది. ఈ రోజు బ్యాంక్ దగ్గరకు పోతే ఆ విషయం మేనేజర్ చెప్పినాడు. ఎట్లా ఇచ్చారు సార్ అని మేము అందరం అడిగితే నేను లేను ఆ రోజు అని చెప్పినాడు. ఈ గ్రూపుకు సంబంధించిన బుక్ కీపర్ కాకుండా వేరే గ్రూపు ఆ యొక్క సంఘం వేరే దానికి సంబంధించినోడు బుక్ కీపరు వాడే రాయడం జరిగింది. నరసింహుడు అనే తోడు. మేము అక్కనే అడిగినామా అని లేడు, మాకు అందుబాటులో లేకుండా పరారైపోయినాడు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. ఇది మాది వైసీపీ గ్రూప్ ఫస్ట్ నుంచి. ఇక్కడ నుంచి ఫస్ట్ లీడరు నాగేశ్వరమ్మ గత 7-8 సంవత్సరాల నుంచి టీడీపీలోకి పోయినారు. వాళ్ళంతా టీడీపీ ప్రమేయం వల్ల ఇది మేనేజర్ లేంగా చూసి ₹1,00,000 డ్రా చేసుకోవడం జరిగింది. ఒక 32,000 బ్యాంకులో ఉంది. ఇంకా ₹1,00,000 డ్రా చేసుకున్నట్టు మేము ఆధార్తో సహా పూర్తిగా. ఇందులో ఈ ఒక నాగమ్మ అనే ఆమె 3 సంవత్సరాల క్రితం చనిపోయింది. ఈమె సంతకం కూడా చిన్న పాపతో వేయించినారు. ఇందులో లక్ష్మీదేవి అనే ఆమె ఒకటేంది, 3 లక్ష్మీదేవులు రాసినారు బొట్టినెలు గుర్తులేసి. అన్ని ఫోర్జరీ సంతకాలే. ఇందులో ఒక్క సంతకం కూడా కరెక్ట్ అయిన సంతకం కాదు, అన్ని ఫేక్ సంతకాలే. ఒక్క సంతకం కూడా కరెక్ట్ కాదు, అన్ని ఫేకే, మొత్తం దొంగ సంతకాలే. ఒక ఫస్ట్ లీడర్ సంతకం తప్ప మిగతా సెకండ్ లీడర్ కానించి మిగతా సభ్యులు 13 మందిలో 12 మంది ఫేక్ సంతకాలన్నీ. ఇట్లా చేసి ₹1,00,000 విత్డ్రా చేసుకుని ఆమె అకౌంట్లో కొట్టుకొని
డ్రా చేసుకొచ్చుకున్నారు. అదే రోజు 8/8/2024 తేదీన డ్రా చేసుకోవడం జరిగింది. దీనికి అధికారులు తగిన చర్యలు తీసుకొని అందరికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. అన్నపూర్ణ గ్రూపు వీళ్ళు 20 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పొదుపు చేస్తున్నారు. తర్వాత ఒక 8 సంవత్సరాల నుంచి పొదుపు కొంచెము అందరూ అరుచుకొని అయిపోయిన తర్వాత ఒక 70,000 ఒక 30,000 అది నిలబెట్టి బ్యాంకులో నిలబెట్టుకున్నారు. అది ఎవరు తీసుకోకుండా వీళ్ళు తీసుకోకుండా వాళ్ళు తీసుకోకుండా మేనేజర్ ఆపిపెట్టినాడు. ఆపిపెట్టిన తర్వాత మేనేజరు లేంగా చూసి ఫీల్డ్ ఆఫీసరు ఈ మన తెలుగుదేశం తరఫున గెలిచిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ ను మన బుక్ కీపర్ ను తీసేసి తెలుగుదేశం మనిషిని పెట్టిన తర్వాత ఈ విధంగా ఈ డబ్బులు తీసుకొచ్చి ఆ తెలుగుదేశం తనతో మాట్లాడుకొని వీళ్ళు వైఎస్ఆర్లు కాబట్టి వాళ్ళు తెలుగుదేశంలో మాట్లాడుకొని వాళ్ళు తెలుగుదేశంలోనే కాబట్టి ఆ లెక్క ₹1,00,000 తీసి వాళ్ళు వాడుకోవడం జరిగింది. ఇది ఎట్టైనా గానీ మీరు చర్య తీసుకొని పోలీస్ కంప్లైంట్ కానీ ఎవరి కంప్లైంట్ అయినా కానీ అందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. సార్ మాది కానాలపల్లి గ్రామము, గోస్పాడు మండలము. మా గ్రామంలో మొదటి గ్రూప్ అయినటువంటి అన్నపూర్ణ గ్రూపు గత 20 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము. ఈ ఒక 8 సంవత్సరాల నుంచి పెండింగ్ పడింది. ఈ పెండింగ్లో డబ్బులు మాత్రం ఒక 70,000 ఒకటి, ఒక 30,000 ఒకటి, ఇవి ఎలా ఉండి ఒక 1,25,000 దాకా ఉన్నది. ఆ డబ్బులు ఈ పెండింగ్ పడడంలో అది అట్లే ఆగిపోయి ఉన్నది. ఈ మధ్య 2 నెలల కిందట ఎవరికి తెలకుండా, సభ్యులకు తెలకుండా, లీడర్లకు, సెకండ్ లీడర్లకు తెలకుండా, గ్రామ పెద్దలకు తెలకుండా, ఎవరికి తెలకుండా స్వచ్ఛందంగా పోయి వాళ్ళు బ్యాంకుకి పోయి ఫీల్డ్ ఆఫీసర్లు సంప్రదించి అతను ఫీల్డ్ ఆఫీసర్కి ఏం డబ్బులు ఇచ్చుకున్నారో, వీళ్ళు ఏం డబ్బులు తీసుకున్నారో, ఎవరికి ఏమి ఇచ్చుకున్నారో ₹1,20,000 డ్రా చేయడం జరిగినది. ఇది అందరి పొదుపు సంఘం డబ్బులు. ఇవి వాళ్ళ డబ్బులు వాళ్ళకి చెందేటట్టు చేసి అన్ని విధాలు సహకరించాలని కోరుకుంటున్నాను. నా పేరు కవిత, మాది అన్నపూర్ణ గ్రూపు. మాది 20 ఏళ్ళ నుంచి కర్తన్యం, 12 ఏళ్ళు అయింది అయిపోయి. ఫస్ట్ లీడరు నాగేశ్వరమ్మ పోయి బ్యాంక్ కాడికి పోయి 8వ నెల 8వ తారీఖు 2024 తెచ్చుకుంది ₹1,00,000. అందరు సంతకాలు అలా దొంగ సంతకాలు పెట్టి మాకేం చెప్పలే, దొంగ సంతకాలు చేసి ₹1,00,000 వాళ్ళే తీసుకొని వాడు. నా పేరు నాగేశ్వరుడు సార్. మా అమ్మ చచ్చిపోయి 3 ఏళ్ళు అవుతుంది. నెల కింద డబ్బులు తెచ్చుకున్నారు. మా అమ్మ పేరు మీద చనిపోయినా కానీ డబ్బులు తెచ్చుకున్నారు సంతకం చేసుకొని. మా అమ్మ చచ్చిపోయి 3 సంవత్సరాలే. మేము చేసుకుంటే తినాలా లేకుంటే లేదు. అన్నపూర్ణ గ్రూపు అది మంది అందరు వెళ్ళా దొంగ సంతకాలు పెట్టుకొని తీసుకుపోయి డబ్బులు తెచ్చుకున్నాడు ₹1,00,000. చెప్పలేదు సార్. అందరం పోయి ఒక పారి మీటింగ్ పెట్టుకున్నాం. అయినా రామన్నారు. మధ్యాహ్న రామ్ మాకేం పని ఉంది రామని వీళ్ళ కొద్ది వాళ్ళు పొదుపు కట్టుకొని ఏరే దిక్కన పోతాను తీసుకుందామని అన్నాం. వినలే. ఆమె రానని అది సెకండ్ లీడర్ అడిగితే ఎవరు ఇల్లు పిలిచినా రాలేదు. ఊకంటే తెచ్చుకున్నారు, తెల్లకుండా పోయి సంతకాలు పెట్టి తెచ్చుకున్నారు. ఇప్పుడు బయటపడింది. మా వాళ్ళు పోయింటే బ్యాంక్ కాడికి చెప్పిన డబ్బులు తెచ్చుకున్నా అని లిస్ట్ తెచ్చుకున్నారు. వీళ్ళు లిస్ట్ ప్రకారం బయటపడింది. పార్వతమ్మ. ఏ గ్రూప్ మీది? అన్నపూర్ణ గ్రూప్. 20 ఏళ్ళు సార్ కట్టబట్టి గొడవలు పడి మానుకున్నారు సార్. మేము లోన్ కట్టినాను సార్, మాకు డబ్బులు రాలే. తెచ్చుకున్నారు సార్, మాకు తెలియదు, మేము సంతకం పెట్టలే. ఎవరు పెట్టుకున్నారు సార్? వాళ్ళే పెట్టుకున్నారు. నాయసరం అంట సార్, పొలం పనే చేస్తారు సార్. అడిగితే శంకరోళ్ళని అడుగుపో అన్నారు వాళ్ళు. 20 ఏళ్ళు అయింది కట్టబట్టి, 12 ఏళ్ళ నుంచి సాధించుకున్నారు సార్. ఇప్పుడు దొంగ సంతకాలు చేసుకుని లెక్కలు తెచ్చుకున్నారు. లక్ష్య వాళ్ళే నాగేశ్వరం. రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీని సవరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య NFIW సమైక్య ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలను నిర్వహించాలని, దేవాలయాలు, పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, బస్టాండ్ మొదలగు వాటికి దగ్గరలో ఉన్న షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయాలన్నారు. మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలలో స్త్రీలకు నష్టపరిహారం చెల్లించాలని తెలిపారు. మద్యం సేవించి కుటుంబ సభ్యులను వేధించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, శిక్షలు విధించాలని కోరారు. నూతన మద్యం పాలసీ విధానాన్ని సవరించాలనేసి ఈరోజు మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేయడం జరిగింది. అయితే మేము కొన్ని డిమాండ్స్ పెట్టాం మహిళా సమైక్యగా. ఆ డిమాండ్స్ ఏంటంటే, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణాల మందు షాపులు అనుమతించాలి. అలాగే మందును సేవించి నష్టపోయినటువంటి మహిళా కుటుంబాలను ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలి, నష్టపరిహారం ఇచ్చి. అలాగే
ప్రభుత్వ సిహెచ్సిలో డిఏ డిసెక్షన్ ఏర్పాటు చేయాలి. అలాగే నష్టపోయినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా గవర్నమెంట్ సర్వే చేసి వాళ్ళని ఆదుకోకపోతే మహిళా సమైక్యగా మేము రాబోయేటువంటి కాలంలో దశల వారీగా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ ప్రభుత్వ కేంద్రాలు ఈ రోజు మద్యం సేవించి ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. ఈ ప్రభుత్వమే దుకాణాలు చేయకుండా ప్రైవేట్ వాళ్ళకి లైసెన్సులు ఇచ్చుకొని ప్రైవేట్ లైసెన్సులు ఇస్తున్నారు. ఈ రోజు ఎంతో మంది మద్యం తాగి మహిళల పైన చిన్నారుల పైన అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నా ఈ రోజు మద్యం మీద తగ్గించి మద్యం సేవించి ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు లైసెన్సులు. అవి ఇవ్వకుండా రద్దు చేసి ప్రభుత్వమే చేయాలని ప్రభుత్వమే పాటించాలని మేము కోరుతున్నాము. తర్వాత బైపాస్ రోడ్లలో దుకాణాలు పెడుతున్నారు. స్కూళ్ళల్లో కాడ ఎక్కడన్నా కానీ ఏదన్నా కానీ ఇప్పుడు ఏదన్నా చిన్న ఇదిగునా మద్యం సేవించి ఆ కాగితాలకు పాల్పడుతున్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపాలని నంద్యాలలో ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు నాయకుల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ చేపడుతున్న నిరసన దీక్షలు 2వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య మాట్లాడుతూ గతంలో 69 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి విశాఖ ఉక్కుకు పునాదులు వేశారని, విశాఖ ఉక్కు కోసం ఎంతో మంది విద్యార్థులు బలిదానం అయ్యారన్నారు. విశాఖ ఉక్కు ద్వారా దాదాపు 2 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కోసం పవన్ కళ్యాణ్ అమరావతిలో ఎందుకు దీక్ష చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపాలని, లేని పక్షంలో దీక్షలు తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు నాయకులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రైవేటీకరించాలని చెప్పి ఆలోచనలు కూడా ఆపాలని చెప్పేసి సిఐటియు, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు నిరసన దీక్షల్ని చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో మన రాష్ట్రానికే ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు, అటువంటి ఉక్కును 1,00,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే ఉక్కు పరిశ్రమను మూసేయాలనే ఆలోచన రావడం దుర్మార్గమైంది. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరు మీద ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పోరాటాలు అన్నీ కాదు. ఈ రాష్ట్రంలో విశాఖ ఉక్కును ఏర్పాటు చేయాలని చెప్పేసి నాడు 32 మంది బలిదానం చేస్తే విశాఖ ఉక్కు పరిశ్రమ వచ్చింది. విశాఖ ఉక్కును ఇక్కడ ఏర్పాటు చేస్తారా లేదా అని చెప్పేసి 64 మంది కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేస్తే విశాఖ ఉక్కు వచ్చింది. అట్లా 26,000 ఎకరాల భూమి విశాఖ పరిసర ప్రాంతాల ప్రజలు విశాఖ ఉక్కుకు భూమి దానం చేస్తే విశాఖ ఉక్కు ఏర్పడింది. ఇన్ని త్యాగాలతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ కట్టడాలన్నిటికి కూడా నాణ్యమైనటువంటి ఇనువుని, కారుచౌకగా ఇనువుని అందించేటువంటి చరిత్ర విశాఖ ఉక్కుకు ఉంది. అట్లే కరోనా లాంటి కష్టకాలాల్లో కూడా ఆక్సిజన్ ఎవరూ అందించలేని స్థితిలో కూడా విశాఖ ఉక్కులో ఉన్నటువంటి కార్మికులు, అది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి బాధ్యతగా విశాఖ ఉక్కులో ఆక్సిజన్ ఉత్పత్తి చేసి దక్షిణ భారతదేశానికి మొత్తం కూడా ఆక్సిజన్ని పంపిణీ చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూసాం. ఎంతో మంది, వేల మంది రైతులు మరి భూములు ఇచ్చారు. 20,000 ఎకరాలకు ఎక్కువగానే భూములు ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, విద్యుత్ ఇచ్చారు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలకు, నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి దొరుకుతాయని చెప్పేసి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులంతా కూడా ఈ ఆంధ్రప్రదేశ్కు ఆదాయం వచ్చే విధంగా ఆలోచన చేసి ఆ రోజు నిలబెట్టుకున్నారు. అలాంటి విశాఖ ఉక్కును, ప్రాణ త్యాగం చేసినటువంటి విశాఖ ఉక్కును ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి 3వసారి వచ్చి ఈరోజు వడివడిగా వేగంగా ఈరోజు విశాఖ ఉక్కును అదాని, అంబానీ కంపెనీలకు అమ్మేస్తూ ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ప్రభుత్వ రంగ సంస్థలు మరి విశాఖ ఉక్కే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన ఆదాయ వనరులు, ప్రజలకు ఉపయోగపడేటువంటి రైల్వే రంగము, రక్షణ రంగము, ఓడరేవులు, బ్యాంకింగు, ఇన్సూరెన్సు, అలాగే అనేక రంగాల చెందినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇప్పటికే ప్రైవేటు వైపున
పయనించే పరిస్థితి రోజు చూస్తూ ఉన్నాం. మన విశాఖ ఉక్కు కూడా ఆంధ్రప్రదేశ్కు లో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇస్తున్నటువంటి దాదాపు ఉద్యోగ ఉపాధి 2 లక్షల మందికి ఈరోజు ఉపాధి దొరుకుతూ ఉంది. అలాంటి విశాఖ ఉక్కును ఈరోజు అమ్ముతూ ఉంటే ఈ రాష్ట్రంలో అదే పేరు చెప్పి అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, ఈ 3 పార్టీల నాయకులు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు. ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ఆదాయం తెచ్చేందుకోసం ఆంధ్రప్రదేశ్కు లో ఉన్నటువంటి ప్రజలకు 2 లక్షల మందికి ఉపాధి ఇస్తున్నటువంటి, ఉద్యోగాలు ఇస్తున్నటువంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ నరేంద్ర మోడీ చేస్తూ ఉంటే మరి వీళ్ళు ఏమైనా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు ఏమైనా గాడిదలు కాస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకున్నారు మీరు ఈరోజు? ఆనాడేమో పవన్ కళ్యాణ్ నీ జుల్పాలను ఎగిరేసి విశాఖపట్నంలో విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత నాది, నరేంద్ర మోడీ అమిత్ షా నేను చెప్తే వింటారు, వాళ్ళని ఒప్పిస్తారని చెప్పేసి ఆ రోజు మాటలు చెప్పావు. గాంధీ జయంతి రోజు నంద్యాల పట్టణంలోని గాంధీ విగ్రహం ఎదుట ఏపీ సిపిఎస్ ఈఏ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు 2024 తర్వాత ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారికి సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారని, ఈ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను అమలు చేసేవారికే తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఈరోజు జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. 2004 సెప్టెంబర్ 1 తర్వాత జాయిన్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. వీటిని పూర్తిగా రద్దు చేసి మాకు 1980 రివైవ్డ్ పెన్షన్స్ రూల్స్ ను అంటే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయవలసిందిగా మేము గట్టిగా కోరుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగుల భద్రత ఉండాలి అంటే, ప్రభుత్వ ఉద్యోగుల భద్రత అనేది ఉండాలి అంటే ఖచ్చితంగా ఓపీఎస్ విధానాన్ని ఖచ్చితంగా తీసుకురావాలి. ఓపీఎస్ విధానాన్ని ఎవరైతే తీసుకువస్తారో వారికే మా మద్దతుని తెలియజేస్తున్నాం. ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గట్టిగా కోరేది ఒకటే, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఒకటే పెన్షన్ అయినటువంటి ఓపీఎస్ విధానాన్ని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.